నా ముందున్న మీ అందరూ ఈ మీటింగ్కి వచ్చారు అని అంటే ఒకటి స్పష్టమవుతుంది. There is an increased awareness of the need for Christians to understand what God has to say about persecution and how Christians should respond to persecution. Persecution జరిగినప్పుడు మనం సర్ప్రైజ్ అవ్వకూడదు. దానికి కారణం ఏంటంటే చాలామంది నోటీస్ చెయ్యని ఒక సత్యం. కొండ మీద ప్రసంగం యేసు ప్రభు చేసింది. తన రాజ్య సంబంధులు ఎలా జీవించాలి ఈ లోకంలో, ఏ లోకమైతే ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిందో, ఏ మానవులైతే ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారో ఆ లోకంలో ఆయన రాజ్య సంబంధులుగా ఎలా జీవించాలి అనేది అందులో చెప్పారు. వాటిల్లో ఒకటి ధన్యతలు మనందరికి బాగా తెలుసు. నా నిమిత్తము ప్రజలు మిమ్ములను నిందించి దూషించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. అంతటితో ఆగదు. బ్లెస్సెడ్ ఆర్ ద పర్సిక్యూటెడ్. ఎందుకు? మీ ముందు వెళ్ళిన ప్రవక్తలు కూడా ఇలాగే ట్రీట్ చేయబడ్డారు, మీరు ఆ వరుసలోనికి వస్తున్నారు అని కూడా అక్కడ చెప్తారు. ఫిలిప్పీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం, ఇంగ్లీష్లో అయితే 29వ వచనం ఉంటుంది, తెలుగులో 30వ వచనం. ఫిలిప్పీ 1:30. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. యేసుక్రీస్తు ఎవరిని ఎక్కడ ఎప్పుడు పిలిచినా ఆయన పిలిచే మార్గం ఆయన మార్గం. ఆయన మార్గం సిలువ మార్గం, శ్రమ మార్గం. కాబట్టి క్రిస్టియన్స్ పర్సిక్యూషన్ ఫేస్ చేయడం సర్ప్రైజింగ్ కాదు. ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజింగ్. ఆయన మనకిచ్చే పిలుపులోనే అంతర్గతంగా బీ ప్రిపేర్డ్ టు డై డైలీ అండ్ బీ ప్రిపేర్డ్ టు డై ఇఫ్ యూ హ్యావ్ టు లే డౌన్ యువర్ లైఫ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫాలోయింగ్ మీ అని స్పష్టంగా తెలియచేశారు. అయితే ఈ